వస్తే వెళ్ళినాం సార్. వెళ్ళినాక అక్కడ ఆనంద్ సార్ కూడా ఉన్నాడు. నేను శ్యామంకులు ఇద్దరమే వెళ్ళినాక చందనకు వచ్చింది. ఏమైందమ్మా మీకు ఏంటిది ప్రాబ్లము అని ఆనంద్ సార్ అడిగాను. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు చందనతోని, ఏమైంది, నువ్వు ఇక్కడ విషయాలు అక్కడ ఎందుకు చెప్తున్నావు, ఆమె ఎవరితో మాట్లాడుకుంటే నువ్వు తీసుకుపోయి అది ఎవరికి చెప్పినావు అని నన్ను ఆనంద్ సార్ అడిగింది సార్. మళ్ళీ ఇట్లా కొంచెం అవమానించడం జరిగింది. ఇట్లా ఆమె అది నిజమా కాదా అసలు అని తెలుసుకోకుండా నన్ను లేనిపోని మాటలు అనడం జరిగింది సార్. గుడ్లు ఇట్లా తీసి ఇట్లా ఏళ్ళు పెట్టి అసలు ఏంది, నేను ఉంచితే నువ్వు ఇక్కడ ఉన్నావు, నా దయ వల్ల నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు శానిటరీ జవాన్ నువ్వు బయట చేయాలి, కానీ నేనేదో అమ్మాయి కదా అని నేను జాలితో ఇక్కడ ఉండనిస్తే నువ్వు ఇట్లా ఎందుకు చేస్తాను అని నన్ను అట్లా అన్నాను సార్. ఇంకేదో అనడం వల్ల నేను అవి తట్టుకోలేకపోతే ఏమనిపించింది బాధ, అందుకే అట్లా చేసినాను. చందన ఆనంద్ సార్ ఇబ్బంది పెట్టేసి టార్చర్ నేను తట్టుకోలేకపోయినా. నేను చందన వల్ల 3 days నుంచి నేను టార్చర్ అనుభవిస్తున్నాను సార్. నేను అన్నీ లేని మాటలు అంటున్నాను. నేను గోడ మీద పిల్లి లెక్క ఉంటా, నల్లి లెక్క ఉంటా. ఆమె చాలా అందరితో చెప్తుంది సార్, ఆఫీస్లో అందరితో చెప్తుంది నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తాను. నువ్వు వచ్చిందే 1 year అవుతుంది, 1 year కాంచి ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి నీ వల్ల. ఆమె అటెండర్ సార్, ఆమె అటెండర్ కాకపోతే ఈ సూపరింటెండెంట్ లాంటి వాళ్ళే ఆమెకు భయపడుతున్నారు సార్. ఆమె మాటలు విని అసలు తోట ఎంప్లాయీని నన్ను తిడుతున్నారు. అది ఏంటిది, అసలు సెక్షన్కి వచ్చి ఎంక్వైరీ చేయాలి, చేసినాక నన్ను అనాలి, కానీ అనక ఆమె చెప్పంగానే నన్ను అనడం ఎక్కడిది సార్. అసలు కమిషనర్ గారు నాకు వీళ్ళిద్దరి మీద చందన ఆనంద్ సార్ మీద చర్య తీసుకోవాలి. నాలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇట్లా జరగద్దు, నాకు జరిగినట్టు జరగద్దు. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, కానీ నేను వాళ్ళని ఆలోచించకుండా నేను నిర్ణయం తీసుకున్నానంటే వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిల్లో మీరు అర్థం చేసుకోవాలి సార్ అని దయతో నన్ను చూడండి సార్, నాకు హెల్ప్ చేయండి.